వెల్కమ్ బ్యాక్. తమిళనాడు రాష్ట్రం మదురైలో హిందూ మున్నాని సంస్థ నిర్వహిస్తున్న మురుగన్ భక్తుల మహానాడు జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి చరణ్ అడిగి తెలుసుకుందాం. చరణ్, ఇవాళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఏదైతే తమిళనాడులో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏడాది నిర్వహించే మురుగన్ మహానాడు కార్యక్రమంలో అయితే కన్నా పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఏదైతే మదురైకి ఇవాళ మధ్యాహ్నం చేరుకొని అక్కడ బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికారు. ప్రధానంగా మనం చూసినట్లయితే తమిళనాడులో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఏదైతే దేశంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి భక్తులందరూ కూడా సుమారు 5 లక్షల మందికి పైగా ఈ మహానాడులో పాల్గొంటారని చెప్పి అంచనా వేశారు. అందులో భాగంగానే సుమారు 2 లక్షలకు పైగా భక్తులు పాల్గొని ఇప్పుడైతే కన్నా కార్యక్రమం అయితే ప్రారంభమైంది. ఈ మురుగన్ సభకు భక్తి కార్యక్రమం అని చెప్పి ఇలాంటి కార్యక్రమానికి రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తులు ఎలా వస్తారని చెప్పి డిఎంకే పార్టీ నాయకులు అయితే కన్నా ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఇవాళ ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఏదైతే రాజకీయ రంగుగా పూనుకుందని చెప్పి, ఎందుకని అంటే ఏదైతే డిఎంకే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి తమిళనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి డిఎంకే నాయకులు పెద్ద ఎత్తున ఆంక్షలు కూడా విధించినట్లయితే తెలుస్తుంది. ఈ సభలో ఖచ్చితంగా కుల మతాలు రాజకీయాలు మాట్లాడకూడదని చెప్పి ఈ కార్యక్రమంలో కోర్టుకెళ్లి ఆంక్షలు అయితే విధించారు. అయితే ఈ కార్యక్రమం పవన్ కళ్యాణ్ పాల్గొనడంతోనే ఏదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీకి అత్యంతగా సన్నిహితంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో బీజేపీ నాయకులు ఆ ప్రాంతాల్లో ఏదైతే తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేసేదానికి ఈ కార్యక్రమం చేపట్టారని చెప్పి అక్కడ ఉన్నటువంటి డిఎంకే పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇవాళ జరుగుతున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి భక్తులంతా ఏకమై ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఎలాంటి రాజకీయ ప్రసంగాలు చేయకూడదని చెప్పి ఇప్పటికే కోర్టు కూడా కొన్ని ఆంక్షలు అయితే విధించి ఈ కార్యక్రమానికి పర్మిషన్ ఇచ్చి తెలుస్తుంది. రైట్ చరణ్, థ్యాంక్ యూ.